ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేరికలు పందుకున్నాయి. తెలుగుదేశం పార్టీలోకి కీలక నేత దాడి వీరభద్రరావు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య సైతం టీడీపీలో చేరారు. వారికి టీడీపీ అధ్యక్షుడు కండువా కప్పి స్వాగతం పలికారు. ఇద్దరు నేతలు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీలో కీలక నేతలుగా వ్యవహరించారు. దాడి వీరభద్రరావు ఇక తెలుగుదేశం పార్టీ తరపున 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగాను బాధ్యతలు నిర్వహించారు. 2014 ఎన్నికలకు ముందు అనూహ్యంగా వైసీపీలో చేరారు. తర్వాత వైసీపీ పార్టీ కండువా కప్పుకున్నారు. సి రామచంద్రయ్య సైతం గతంలో టీడీపీలో కీలక నేతగా వ్యవహరించి వైసీపీలో చేరారు. నేను ఈ దినమే పార్టీలో చేరినాను. రేపు పార్టీలో చేరినాను దానికన్నా వాపసు వచ్చినాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నాం మేము. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ దేశ రాష్ట్రానికి చాలా అవసరం, చరిత్రాత్మకంగా అవసరమైంది. ఏప్రిల్ నుంచి 12 లక్షల కోట్ల అప్పు కట్టాల. ఆదాయం లేదు రాష్ట్రానికి, ఆదాయ వనరులు లేవు, భూముల విలువలు లేవు. కోకాపేట మాదిరిగా 1,40 లక్షల మీద ప్రతి ఒక్కరి చర్మం ఒలచబడుతుంది. పన్నులు వసూలు చేస్తే గానీ డబ్బులు రావు. మరి ఎట్లా చేస్తారో మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఆయనకు ఆ కెపాసిటీ ఉంది. నేను చూసిన ఆయనతో సహవాసం చేసి చూసిన ఆ కెపాసిటీ ఆయనకు ఉంది. కాబట్టి అటువంటి కెపాసిటీ ఉండే వ్యక్తి రావాల్సిన అవసరం చాలా ఉంది. అంతేగాని అతన్ని ఎక్కువగా నేను పొగట్టంలే. అతని అవసరం ఈ రాష్ట్రానికి ఇప్పుడు చాలా చాలా అవసరం ఉంది. లేకుంటే రాష్ట్రము ఏ పాలైపోతుందో భయంకరం, ఊహించుకునే దాన్ని కూడా భయంకరం ఉంది. ఈ ఎన్నికల్లో మొత్తం 175కి 150 సీట్లు మనం సాధించి తీరుతాం. రాజకీయ ప్రపంచం ఇవాళ నడుస్తోంది. ఎక్కడ చూసినా ఈ ప్రభుత్వాన్ని దించేయాలి, ఈ ప్రభుత్వాన్ని ఉంచకూడదు, ఈ ప్రభుత్వం కొనసాగితే మన బ్రతుకులు నాశనం అయిపోతాయి, మనల్ని భిక్షగాళ్ళ కింద చూస్తున్నాడు ఆయన, సంక్షేమ పథకాలు మీకు ఇస్తున్నాం, మీ చచ్చినట్టు మీ ఇంట్లో కూర్చోండి అనేటువంటి డిక్టేషన్ అక్కడ కనబడుతుంది. ఇటువంటి అరాచకమైనటువంటి పాలన, అటువంటి నియంత్రితమైనటువంటి పాలన ఏనాడు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం చూడలేదు, కని విని ఎరగలేనటువంటిది. అటువంటి పరిపాలన మనం తుదముట్టించాల్సినటువంటి అవసరం ఉంది. ఏమాత్రం మనం కన్నురెప్ప కూడా వేయకుండా మనం పని చేస్తే మాత్రం తప్పనిసరిగా ఆ 25 సీట్లలో కూడా ఎన్నొస్తాయో వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితి తీసుకురావాలి. కాబట్టే దేశ రాజకీయాల్ని, రాష్ట్ర రాజకీయాల్ని దశాబ్దాల పాటు శాసించినటువంటి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కావాలని తప్పుడు కేసులు పెట్టి వారు హింసించారు. ఆ ఫలితాన్ని వారు అనుభవిస్తారని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. నేను ఈ దినమే పార్టీలో చేరినాను. రేపు పార్టీలో చేరినాను దానికన్నా వాపసు వచ్చినాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నాం మేము. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం